విజయసాయిరెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ప్రచారం చేశారు. విజయసాయిరెడ్డి బతికినంత కాలం టీడీపీలోకి కానీ బీజేపీలో కానీ మరి ఏ ఇతర రాజకీయ పార్టీలో ఇప్పుడు మీరు చూడబోయే ఇంటర్వ్యూ ఓల్డ్ వీడియో 5 నెలల కిందట ఆల్రెడీ టెలికాస్ట్ చేసేసాను, కానీ ఆ ఇంటర్వ్యూ మళ్ళీ ఇప్పుడు రీటెలికాస్ట్ చేస్తున్నాను. దీంట్లో చాలా ప్రశ్నలు అడిగాను. ఆ సమయంలో విజయసాయిరెడ్డి పార్టీ మారబోతున్నారా, విజయసాయిరెడ్డి మీద ఉన్న అలిగేషన్ ఏంటి, జగన్ గారికి ఇతని ముందు ఇలాంటి గ్యాప్స్ ఏమున్నాయి అన్నీ అడిగాను. అన్నిటికీ సమాధానం చెప్పారు. బహుశా అదే ఆయన పొలిటికల్ వైసీపీ లీడర్గా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే. చాలా ఇన్డెప్త్ సమాచారం ఉంటుంది. ఒక్కసారి రీటెలికాస్ట్ చేస్తాను, చూడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎప్పుడు చూస్తే మీరు సీరియస్గా ఉంటారు, అప్పుడప్పుడు నవ్వుతారు సార్. హోదా అలా నవ్వుతారు సార్, లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటారు? నువ్వు నవ్విస్తే నవ్వుతా. సార్ 2019లో వైఎస్ఆర్సీపీ పొలిటికల్ నెరేటివ్ ఎలా ఉందంటే కమ్మ వర్సెస్ నాన్ కమ్మ ఆ రకంగా తీసుకొచ్చారు. 2019లో మీకు 150 సీట్స్ దాకా వచ్చేసారు మీకు. అప్పుడు క్యాస్ట్ని సోషల్ ఇంజనీరింగ్లో పోలరైజ్ చేశారు, ఇప్పుడు క్లాస్ని పొలిటికల్ పోలరైజ్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు 19 లాగా వర్కౌట్ అవుతుందా సార్? కమ్మ వర్సెస్ నాన్ కమ్మ అన్నటువంటిది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది. తన సామాజిక వర్గానికి మాత్రమే బెనిఫిట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. మేము అలా చూడలేదు. ఇక్కడ నాకు ఒక ప్రశ్నకి అవకాశం ఇస్తారు సార్, మరి ఇంకో ప్రశ్నకి జవాబు గెలిపోతారు మీరు. ఇక్కడ స్మాల్ ఇంటరప్షన్ సార్. మీరు కమ్మ 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 అని మాట్లాడుతూ ఉన్నారు పైకి, కానీ మీ బంధుత్వాలంతా వాళ్ళని నడుపుతారు కదా. మీ వాళ్ళ కూతురు వరుసగా ఉన్న అమ్మాయిని తారక రత్నకి ఇచ్చారు, కమ్మ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ బాగోగులు చూస్తారు. అంటే మీరు బంధుత్వాలు మాత్రం వాళ్ళతో కలుపుకుంటారు, రాజకీయంగా మాత్రం వాళ్ళ మీద విషయం చిమ్ముతారు. ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి విజయసాయిరెడ్డి గారు మీది? ఇప్పుడు కమ్మ వాళ్ళు దళితుల్ని చేసుకుంటే తప్పులేదు, లేకుంటే బీసీలు వాళ్ళని చేసుకున్నా తప్పులేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నా మేము కోరుకునేదే అది. మేము నిజానికి కోరుకునేటటువంటిది ఈ యొక్క కుల వ్యవస్థ అన్నటువంటిది నిర్మూలించాలి. అందరూ కూడా భారతీయులే. ఈ కులాలకి మతాలకి అతీతంగా పెళ్ళిళ్ళు జరగాలి, బంధుత్వాలు రావాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఏ కులం వాళ్ళు ఏ కులాన్ని మ్యారేజ్ చేసుకోవడం, ఇంకా కులాంతర వివాహాల్ని మతాంతర వివాహాల్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వైపు బంధుత్వాలు మీరు కమ్మ కావాలి, పొలిటికల్ కార్నర్ చేయడానికి మాత్రం మీరు కమ్మని ఉపయోగించారు. మీరు మాట్లాడుతున్నారు కమ్మ నాన్ కమ్మానని, నేను మాట్లాడట్లేదు. మీకు బండ్ల గణేష్ కూడా మీరు కమ్మ వ్యతిరేకం అని చెప్పి ట్వీట్ చేశాడు సార్. ఎవరు ఆయన? బండ్ల గణేష్ అతను. ఓకే, అతను సినిమా ప్రొడ్యూసర్ సార్. నాకు అది నాకెవరో అతను తెలియదు. 2019లో విజయసాయిరెడ్డి గారిది చాలా పెద్ద పాత్ర పార్టీ పరంగా. 24కి వచ్చినప్పుడు సార్ మిమ్మల్ని కుదించేసి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పెట్టేసి నెల్లూరులో ఉంచేశారు. నన్ను కుదించారు, నన్ను పెంచారు అన్నటువంటి దృక్పథం కానీ అటువంటి ఆలోచన కానీ నాలో లేదు సార్. మీ అభిమతాన్ని మీ ఆకాంక్షలని దృష్టిలో పెట్టుకోకుండా మిమ్మల్ని నెల్లూరులో తోసేశారు. విశాఖపట్నంలో పని చేసుకుంటా ఉంటే మిమ్మల్ని ఒక మాట అనకుండా నెల్లూరుకి వెళ్ళిపోమని చెప్పి మీకు ఇక్కడ తోసేశారు. నిజంగా ఇష్టంగా వచ్చారు సార్? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతున్నాను సార్, కానీ కొంచెం ఓపెన్గా మాట్లాడండి సార్. ఇష్టంగా వచ్చారా సార్? ఓపెన్గానే చెప్తున్నాను. ఏది కూడా లోపల ఒకటి పైకి ఒకటి పెట్టి మాట్లాడేటటువంటి తత్వం నాది కాదు. పారదర్శకంగా ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నది 2014లో వాస్తవం కాదని రాజ్యసభకు పొమ్మన్నారు, వెళ్ళాను. 2019లో కూడా 16లో రాజ్యసభ సభ్యుడయ్యాను. అలాగే కంటిన్యూ అయ్యాను, పార్టీ వర్క్ను చేసుకుంటూ వచ్చాను. 2024లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను. విశాఖపట్నం కాదు, నెల్లూరులో ఇక్కడ అవసరం ఉంది, నెల్లూరులో ఇక్కడికి ఇది నా జన్మస్థలం. నేను పుట్టింది ఇక్కడ. చార్టర్డ్ అకౌంటెంట్ ఎందుకు చెప్పండి సార్? వికీపీడియా కొడితే విజయసాయిరెడ్డి గారు ఇవన్నీ వచ్చేసారు సార్. ఇది కాకుండా విషయాలు మీకు చెప్పండి సార్. మిమ్మల్ని ఇక్కడికి పంపించారు సార్ ఇక్కడ అని చెప్పి, అంటే ఎవరు వీపీఆర్ని ఢీకునేవాడు ఎవరు లేక మిమ్మల్ని ఇక్కడ పంపించారా, లేకపోతే ఇంకా ఏదైనా వ్యూహం ఉందా ఇక్కడ పంపించడానికి? నెల్లూరు పార్లమెంటు పరిధిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజ్యసభ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి రాజీనామా చేసి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. అలాగే అనేక మంది, కృష్ణారెడ్డి కానీ, మేకపాటి శేఖర్ రెడ్డి కానీ, ఇలా అనేక మంది
వలసలు వెళ్ళిపోయినటువంటి యాక్టివిటీ. కానీ ఓకే, అంటే పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని పెట్టడం కరెక్టే, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఒక్క 10 ఏళ్ళగా ఏర్పాటు చేసుకున్న ఫ్రేమ్ వర్క్ని మొత్తం డిస్టర్బ్ కదా. ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్న సార్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, విశాఖపట్నం చేస్తున్న డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా మీరు వ్యక్తిగతంగా కూడా, అవి కంటిన్యూ అవుతాయా, ఆగిపోతాయా? విశాఖపట్నంలో నన్ను పెట్టినా, రాజమండ్రిలో పెట్టినా, నన్ను తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టినా, నెల్లూరులో పెట్టినా నా యొక్క పనితీరు ఒకే రకంగా ఉంటుంది. అభివృద్ధి అన్నటువంటి నా ప్రశ్న, విశాఖపట్నంలో మీరు చేసిన కార్యక్రమాలు అది కంటిన్యూ చేస్తారా, ఆపేస్తారా? ఇక్కడ నెల్లూరులో ఎలా చేస్తారు మీరు? చెప్తున్నాను, విశాఖపట్నంలో చేసిన దానికన్నా ఆ అనుభవంతో ఇంకా ఎక్కువగా నెల్లూరులో చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే నేను చెప్పాను, జాఫర్ 10 ఏళ్ల కిందట జాఫరు, ఈరోజు జాఫర్కి చాలా తేడా ఉంటుంది. అలాగే ఉంటుంది సార్. ఇక్కడ ఒక చిన్నపాటి పొలిటికల్ లీడర్స్కి ఒక కన్ఫ్యూజన్ సార్ ఇది, అంటే ఏ న్యూట్రల్ పర్సన్స్ కూడా ఏంటంటే, ఒకవైపు తారక రత్న చనిపోయినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఏకాంతంలో మాట్లాడుకున్నారు, మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని చెప్పి ఒక రకమైన సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు విశాఖపట్నం విజయనగరంలో 30,000 కోట్ల రూపాయల కబ్జాకు పాల్పడ్డారు విజయసాయి రెడ్డి అని ప్రచారం చేశారు. ఇది కరెక్టా, అది కరెక్టా? ఏకాంతంగా మాట్లాడుకున్నామన్నటువంటిది అవాస్తవం. ఆయన ఆ రోజు చనిపోయిన రోజు రావడం జరిగింది. కనీసం ఆ గదిలో 50 మంది ఉన్నారు. పరామర్శించేదానికి వచ్చారు, చూసేదానికి వచ్చారు. అందరి ముందే మాట్లాడడం జరిగింది. అక్కడ రాజకీయాలు ఏమాత్రం ప్రసక్తే, రాజకీయాల గురించి ఏమాత్రం మాట్లాడలేదు. అది ఓన్లీ కుటుంబానికి సంబంధించి, తారకరత్న కుటుంబ భవిష్యత్తు గురించి మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది. దానికి నేను జవాబు చెప్పడం జరిగింది. ఇక 30,000 కోట్లకి నాకంటూ కానీ ఉంటే 30,000 కోట్లు వదిలేసేయండి, 300 కోట్లున్నా కూడా అది మీరు చంద్రబాబుని చెప్పండి, ఆ 300 కోట్లు చంద్రబాబు నాయుడికి రాసిచ్చేస్తాను. లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ఆస్తిపాస్తులేంది, నాకు నిజంగా 30,000 కోట్లే కానీ ఉంటే చంద్రబాబుకి అంతకన్నా తక్కువే కదా ఆయన అఫిడవిట్ ప్రకారం. నా 30,000 కోట్లు ఆయనకి రాసిచ్చేస్తాను, ఆయన ఆస్తి నాకు రాసిచ్చే. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే దస్పల్ల భూముల వ్యవహారం తీసుకొస్తారు. ఒకటి గమనించుకోవాలి, మా యొక్క బియ్యంకుడు రాంప్రసాద్ రెడ్డి గారు, నేను ఆయన కలిసి విఆర్ కాలేజీలో చదువుకున్నాం. ఇద్దరం క్లాస్మేట్స్ని. ఆ తర్వాత ఆయన వ్యాపారానికి వెళ్ళిపోయాడు, నేను చార్టర్డ్ అకౌంటెన్సీకి వెళ్ళిపోయాను. తిరిగి కలుసుకున్నది మళ్ళీ మేము నా కూతుర్ని ఆయన కొడుక్కి చేసుకోవడం ద్వారానే మనం మళ్ళీ తిరిగి కలుసుకున్నాం. వ్యాపారంలో ఆయన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్జించాడు. ఎందుకనంటే ఆయన అంతర్జాతీయంగా ఫార్మా కంపెనీని పెట్టి, నేనేమి చేయలేదు. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ కూడా నావే అయితే, వాళ్ళ ఆస్తులన్నీ కూడా నావేగానైతే, చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి వచ్చానని చెప్తున్నాడు. 2 ఎకరాల నుంచి ఈరోజు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు? అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పేరుతో ఉన్నాయి, భువనేశ్వర్ పేరుతో ఉన్నాయి, దేవాంశ్ పేరుతో ఉన్నాయి, లోకేష్ పేరుతో ఉన్నాయి. ఎలా సంపాదించారు? నేనేమి సంపాదించలేదే. నా కూతురు మ్యారేజ్ అయ్యేంత వరకు, వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళ ఆస్తుల్లో అది కూడా తన పేరుతో ఏదో ఉండాయని నేను అనుకోవట్లా. నాకు తెలియని కూడా తెలియదు. వాళ్ళ వ్యాపారాలను గురించి కానీ, వాళ్ళ ఆస్తులని గురించి కానీ నేను పట్టించుకోను. 24 గంటలు 365 రోజులు నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడినే కానీ వ్యాపారస్తుడిని కాదు. కానీ వైఎస్ఆర్సీపీ మీద ఈనాడు, జ్యోతి ఒక సిరీస్ ఆఫ్ వార్తలు రాశారు. ఈ కొండ ఇక్కడ మింగేసింది, ఈ ల్యాండ్ ఇక్కడ కబ్జా అయింది విశాఖపట్నంలో అని చెప్పి. ఈనాడులో వచ్చింది, జ్యోతిలో వచ్చింది. ఎందుకంటే ఏం ఆధారాలు లేకుండా, ఎలాంటి నిప్పు లేకుండా పోవచ్చునంటారా వాళ్ళకు? విశాఖపట్నంలో ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలు. విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ 85-90% ప్రాపర్టీ అంతా కూడా, భూములన్నీ కూడా ఇక్కడ నుంచి వలస వెళ్ళినటువంటి కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ చేతుల్లో ఉన్నాయి. అక్కడ పుట్టి అక్కడే పెరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 10% కూడా లేవు. ఈ యొక్క ఎందుకు జరిగింది? ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అందరికీ కూడా అన్యాయం జరిగింది అన్న భావన నాలో కలిగింది.
ఆ అసమానతను, ఆ అన్యాయాన్ని తొలగించాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వ భూముల్ని మాత్రం ఎవరు ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించాలి అన్నటువంటి పట్టుదలతో అక్కడ ఉత్తరాంధ్రలో పనిచేశారు. సార్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు గీతం భరత్ టీడీపీకి చెందిన వ్యక్తి కాకుండా కమ్మ సామాజిక వర్గం కాకపోయి ఉంటే అతని మీద ఇలాగే దూకుడుకుపోయేవాళ్ళ సార్? నేను భరత్ అనో లేకుంటే కమ్మ సామాజిక వర్గం అనో చూడలే. చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు భూమి ఆక్రమణకు గురైనటువంటి భూమిని కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. సార్, విశాఖపట్నం భూ కబ్జాకు సంబంధించింది టీడీపీ గవర్నమెంట్లో ఒక సిట్ వేశారు, వైసీపీ గవర్నమెంట్లో ఒక సిట్ వేశారు. కానీ టీడీపీ గవర్నమెంట్ వేసిన సిట్ నివేదిక బయటకు రాలేదు, వైసీపీ గవర్నమెంట్ వేసిన సిట్ నివేదిక బయటకు రాలేదు. అసలు నిజంగా జరిగిందా సార్ కబ్జాలు? ఎందుకు ఈ సిట్ నివేదికలు బయటకు రాలేదంటారు? బయట ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ సిట్ రిపోర్ట్ అయితే మాత్రం ఉంది. సిట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఈ యొక్క ప్రభుత్వ భూములు కబ్జా అయింది మాత్రం వాస్తవం. చాలా వరకు సిట్ చేయలేనటువంటిది నేను చేసి చూపించాను. సరే, కొత్త సీట్ కానీ పాత సీట్ కానీ బయటకు వస్తే కొంతమంది ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయంట కదా, టీడీపీ నాయకులతో పాటు. అందుకోసం ఎందుకు తలనొప్పి అని చెప్పి పక్కన పెట్టేస్తారని. నేను టీడీపీ నాయకుల వైసీపీ నాయకుల అన్నటువంటిది నాకు తెలియదు, కానీ ఎవరైతే భూములను ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లన్నీ బయట వస్తాయి. సార్, ఇలాగ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా పోవడం వల్ల మీ పార్టీలో కూడా ఒక వర్గంకి మీరు విలన్గా మారిపోయారు కదా సార్ ఉత్తరాంధ్రలో, నిజం చెప్పండి. ఎవరో పార్టీలో ఎవరికో నేను విలన్గా మారిపోయాను అని నేనైతే బాధపడలేదు, కానీ మా పార్టీ అధ్యక్షులు మాత్రం గతంలో నాతో ఎలా ఉన్నారు, ఈరోజు కూడా నన్ను అదే రకంగా ప్రేమగా అభిమానంగా చూసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడా తేడా. సార్, ఇప్పుడు పార్టీ అధ్యక్షులు మీరు ప్రేమగా చూసుకుంటూ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పరిస్థితి నెంబర్ 2 మీరే అంటారు పార్టీలో, సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం మీరే అంటారు. మరి సార్, నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే సార్, ఒకసారి అంటారు విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు అంటారు. ఆ ప్రచారం జరుగుతూ 2-3 రోజుల తర్వాత మీకు అదనంగా బాధ్యతలు వస్తూ ఉన్నాయి ఏదంటే పార్టీ పరంగా. అంటే అది ఆ ప్రచారం కరెక్టా, ఈ ప్రచారం కరెక్టా? ఎందుకంటే నేను రెగ్యులర్గా మీకు ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి నేను అడగలేదు ఏది కరెక్ట్ అంటారు. అయితే మీరు అడిగితే ఆయన పదవులు ఇస్తారా, లేకపోతే నిజంగా బయట ప్రచారాలు మాత్రమేనా? మరి మీ ఇద్దరి మధ్య ఆ అలకలు ఇది ఆలుమొగల అలకలు అంటారా, లేకపోతే టామ్ అండ్ జెర్రీ అంటారా? ఒక ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు. అవును, మీరు ఒకటి గమనించుకోవాలి. 1 నుంచి 99 వరకు పార్టీ అధ్యక్షులే, ఆ తర్వాత అందరూ సమానమే. అదేం సార్, పదవులన్నీ మీకే ఉంటాయి సార్. రాజ్యసభలో పదవి, మెయిన్ పదవి మీకే, లోక్సభకు ఇంకా పార్టీ పరంగా ఇంకా అన్ని అనుబంధ సంఘాలకు మీరే ఉంటారు, ఆర్సీ ఇన్ఛార్జ్ మీరే ఉంటారు. మళ్ళీ జనాలకు బయటకు మాత్రం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రచారం. ఎవరో ఏదో చెప్పారని నేనైతే బాధపడ్డా. ఎప్పుడు స్పందించాలనిపించదు సార్ మీకు? నేను చెప్పాను కదా, అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చడమే. మీరంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకి బాగా అభిమానం అంట. ఎలా బుట్టలు వేసేసుకున్నారు సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బుట్టలు వేసుకున్నారు, అక్కడ అమిత్ షా నరేంద్ర మోడీ గారిని బుట్టలు వేసుకున్నారు. ఏం మాయ ఉంది సార్? ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చాలా రీజనల్ పార్టీ అక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకులు ఉంటారు సార్. ఆ ర్యాప్ డెవలప్ కాలేదు కదా వాళ్ళతో. మీకు పేరు పెట్టి పిలిచే ఒక 10 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని దగ్గర తీసుకుని మాట్లాడి చనువు నరేంద్ర మోడీకి ఉంది, అమిత్ షాకి ఉందంటారు. ప్రధానమంత్రి గారితో కానీ, హోంమంత్రితో కానీ, అందరి మంత్రులతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దానికోసం రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ నిధులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పోరాడానే కానీ నేనేదో స్వలాభం కోసం నేనేదో చేశానని నేను భావించాను. మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, కానీ మీ ట్విట్లు మాత్రము కత్తి తీసుకుని పొచ్చినట్టుగా ఉంటున్నాయి. నిజంగా ట్విట్లు స్క్రిప్ట్ మీదనా, లేకపోతే వేరే వాళ్ళైనా చేస్తారా? అంటే మీరు చూడడానికి ఏమో శాంతి స్వరూపులాగా ఉంటారు, కానీ మీ ట్విట్లు వింటే మాత్రము, చదివితే మాత్రము ఇలాంటి కత్తి తీసుకుని ప్రత్యర్థులు కసిగా పోటీ చేస్తారు విజయసాయి రెడ్డి గారు అన్నట్టు అనిపిస్తుంది. ఇది నిజమా, అది నిజమా? ట్వీట్స్ అన్నీ కూడా ఆ యొక్క కాన్సెప్ట్ నేనే ఇస్తాను, డ్రాఫ్ట్ నేనే ఇస్తాను. కొన్ని మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేయాల్సిన వాళ్ళందరూ కూడా చేస్తారు. కాన్సెప్ట్ నాది, స్క్రిప్ట్ నాది. ఏదైనా చిన్న ఎడిటింగ్ కానీ చేయాలని అంటే చేసేవాళ్ళు చేస్తుంటారు, అంతేగాని అది యొక్క నా భావజాలమే. దాన్ని నేను సెటైరికల్గా వేస్తానే కానీ దాన్ని ఏదో కత్తి తీసుకొని పొడిచినట్టుగా నేను ఎప్పుడూ
ట్వీట్స్ చేయడం కాదు. ఒకప్పుడు నేను విమర్శిస్తాను అని అంటే నేను ముగ్గురినే విమర్శిస్తాను. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 లోకేష్, 3 రామోజీరావు. ఎందుకు పవన్ కళ్యాణ్ లేదు? పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి అతను చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ కాదు. ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేచర్ కాదని చెప్పి ఈ మధ్య ఒక 2 months తేలింది. నా ఇంటర్వ్యూ లోకేష్లో చెప్పిన తర్వాత మీరు అది కాదు, చాలా బిగినింగ్ కూడా మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లేదు కదా. ఏ రోజు ఎందుకు లేదు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రతినిధుల్ని కలవడం తప్పు అన్నటువంటిది పాయింట్అవుట్ చేసినటువంటి వ్యక్తిని. అన్రికగ్నైజ్డ్ పార్టీ జనసేనని ఎలా మీరు కలిశారు అన్నటువంటిది వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఎలక్షన్ కమిషనర్స్ అందరూ కూడా ఓ అలాగనా అన్నటువంటి భావన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకరైనా రాజకీయంగా విమర్శించాల్సి వస్తే విమర్శిస్తా. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్తా. సార్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నేను పవన్ కళ్యాణ్ బాల్యమిత్రులు అన్నారు. ఎలా బాల్యమిత్రులు సార్? నిజంగా బాల్యమిత్రులా లేకపోతే? అన్నటువంటిది వేరే, రాజకీయాలు వేరే. నాగబాబు, పవన్ కళ్యాణ్, నేను అందరం చెన్నైలో ఉండేటటువంటి వాళ్ళం. అది వేరే సార్. సేమ్ ఏజ్ సార్ మీరు పవన్ కళ్యాణ్? నేను పెద్దవాడిని కదా. మన బాల్యమిత్రులు అన్నారు కదా, ఎలాగా మిత్రులు అని చెప్పానే కానీ బాల్యమిత్రులు అని చెప్పాను. కానీ థంబ్నెయిల్లో మాత్రం బాల్యమిత్రులు అని చెప్పి పెట్టుకుంటారు. థంబ్నెయిల్స్ నేను కాదు కదా పెట్టేది. అంటే కలిసి తిరిగారు సార్ నెల్లూరులో మీరు పవన్ కళ్యాణ్? నెల్లూరులోనా? లేదు, చెన్నైలో. అంటే కలిసి సినిమాకి వెళ్ళడము, కలిసి అలా ఉంటుందా సార్? కలిసి హోటల్స్కి వెళ్ళడం? నాగబాబు నేను ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం. పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళం. స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళం సవేరాలకు. అవన్నీ ఉండేటివి. అది వేరే. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్ని కూడా విమర్శించడం జరుగుతుంది. బట్ టార్గెట్ మాత్రం ముగ్గురే. ఎందుకనంటే చంద్రబాబు, లోకేష్, రామోజీరావు. సార్ బాలకృష్ణతో కూడా రిలేషన్స్ ఎలా ఉన్నాయి సార్? తారకరత్న చనిపోయేంత వరకు బాలకృష్ణతో నాకు ఎటువంటి నేను మాట్లాడింది లేదు. ఒక్క తారకరత్న హాస్పిటల్ అయినప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ టైం బాలకృష్ణని కలవడం జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడాలి. కానీ బయటకు వచ్చిన ఫొటోస్, వీడియోస్ పని చూస్తే ఎలా అనిపించింది అప్పుడు? అంటే మీ ప్రత్యర్థులు ఎలా ప్రచారం చేశారంటే విజయసాయి రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ప్రచారం చేశారు. ఈ జీవితానికి జరగదు. విజయసాయి రెడ్డి బ్రతికున్నంత కాలం టీడీపీలోకి కానీ బీజేపీలో కానీ మరి ఏ ఇతర రాజకీయ పార్టీలో చేరడం జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జీవితం సాధించడం జరుగుతుంది. సార్ మీరు వీపీఆర్ మంచి ఫ్రెండ్స్, ఒకే కంచం ఒకే మంచం లాగా మీరు ఇద్దరు స్నేహితులు అంటారు. ఇప్పుడు రాజకీయ దారులు వేరయ్యాయి. దానికి మీరు చెప్పే రీజన్ కూడా అది లాజిక్గా ఉంటుందంటారా సార్? మీరు 2-3 ఇంటర్వ్యూలు చెప్పారు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు స్నేహితులుగా ఉన్నాం, కలిసి పనిచేసాం. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ వేరే, నా రాజకీయ పార్టీ వేరే. ఆయన నా ప్రత్యర్థి. ప్రత్యర్థి అన్నప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థి విమర్శించడమే. దాంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. కుమార్తె మీ డాటర్ని నేహాని ఎలా లాంచ్ చేస్తున్నారు సార్? ఎంపీగానా, ఎమ్మెల్యేగానా? ఎలాగ ఆమె పొలిటికల్ లైఫ్ని ఎలా డిజైన్ చేశారు మీరు? నేను పరోక్ష రాజకీయాలు చూశాను, ప్రత్యక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాను. ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి పరోక్ష రాజకీయాల్లో ఉండదు. కాబట్టి నా తర్వాత నా డాటర్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలన్నటువంటిదే నా కోరిక. అంటే ఆ అమ్మాయికి కూడా ఉందా సార్, నేహాకి కూడా పాలిటిక్స్లో రావాలని చెప్పి? ఉంది. ఎంపీనా, ఎమ్మెల్యేనా సార్? అదే మా పార్టీ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తారో అదే జరుగుతుంది. అంటే 29లో మీరు వారసత్వాన్ని ఇస్తారా, లేకపోతే ఇంకా 34 అని చెప్పి ఇంకా టైం పడుతుంది? 29లో మా పార్టీ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే 29 లేకుంటే 34 ఏదైతే అది జరుగుతుంది. సార్ ఇంకోటి సార్, షర్మిల గారి విషయంలో మీరు ఇప్పుడు దాకా నోరు మెతపలేదు ఎందుకు సార్? ఇక్కడ కూడా మీ ఏమడుగుతారో చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు చేస్తున్న పోరాటంలో ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదంటారా? ఆమె ప్రశ్నలు కొంచెం ఎదుర్కొనే కష్టంగా అనిపించట్లేదా? నేను ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్ గారు 11 మాసాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంటిన్యూ అయ్యి అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ గారి అభిమతం మేరకు కంటిన్యూ అయిన తర్వాత కూడా ఆయనకు న్యాయం జరగనప్పుడు నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఇంకా నేను ఏమీ చేయలేనన్నటువంటి చెప్పిన తర్వాత పార్టీ నుంచి బయట రావడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయట వచ్చి స్వంత పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మరుసటి రోజే ఒక 2 రోజుల్లోనే కేసులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వేధింపులు చేయడం ప్రారంభించారు. దీనికి కారకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అక్యూజ్డ్గా చేర్చినటువంటి ద్రోహులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. కొన్ని ర్యాపిడ్ ఫైర్ ఆలోచించకుండా టక్కనే సమాధానం చెప్పండి. మీకు బాగా ఇష్టం డాక్టర్ వైఎస్ఆరా, వైఎస్ జగన్? ఇద్దరు. పాలన జగన్ గారి బాగుందా, రాజశేఖర్ గారి బాగుందా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఎటువంటి రాజకీయాల్లో లేను. జగన్ గారి హయాంలో నేను సార్ మీకు ఆన్సర్కి అవకాశం ఇస్తే నన్ను కన్విన్స్ చేసేస్తారు సార్. మీరు ఎస్ ఆర్ నో చెప్పండి సార్. రాజశేఖర్ గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? రెండూ బాగున్నాయి. ఒకటే ఆన్సర్ సార్, ఒకటే ఆన్సర్. ఎక్కువ లేదు, తక్కువ లేదు. వెల్ఫేర్ స్కీమ్ రాజశేఖర్ గారి హయాంలో ఎక్కువ ఉన్నాయా, జగన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉన్నాయా? ఇద్దరి హయాంలో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కానీ. ఆన్సర్ రాలేదు. మీకు సెంట్రల్ మినిస్టరా లేకపోతే ఆర్బీఐ గవర్నరా? కేంద్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి అయ్యేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత గవర్నరే అంటారు. నేను రిటైర్మెంట్ తర్వాత నన్ను గవర్నర్గా పంపించండి అని నేను పంపించగలిస్తే తప్పకుండా పంపిస్తాను. మోడీనా, రాహులా? పేదల్ని, బడుగు బలహీన వర్గాలని మిగతా సామాజిక వర్గాలతో అభివృద్ధి చెందేలా చేయగలరో వాళ్ళు మాత్రమే అధికారంలోకి రావాలి అన్నటువంటిది నా యొక్క. సార్ పార్టీలో మీ స్థానం నెంబర్ 2 నెంబర్ 3? 101 స్థానం. అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారేనా? 101 మీరేనా? 101 నుంచి అందరూ సమానమే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.